ఝాన్సీ అనే నేను నా హక్కుల కోసం పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను. మరి మీరు? తన అన్నయ్యని మేనకోడలిని కళ్ళారా చూసుకుని మనసారా మాట్లాడి మామూలు మనిషి అవుతుందనే అక్కడికి తీసుకొచ్చాను. ఇక్కడే ఉంటే ఆవిడ ఎప్పటికీ అక్కడికి చేరదేమో అని భయంతో తీసుకొచ్చాను. నువ్వు చేయాల్సిన పని నేను చేశాను. నీ స్థానంలో నేను నిలబడ్డాను. కానీ అక్కడ ఇలా అవుతుందని అనుకోలేదు. నువ్వు నా దగ్గర ఇంతటి నిజాన్ని దాస్తావని అనుకోలేదు. ఫ్రెండ్ అన్నావు, బెస్ట్ ఫ్రెండ్ అన్నావు, బెస్ట్ టు ద కోర్ అన్నావు. అలాంటి నా దగ్గర ఈ నిజాన్ని ఎందుకు దాయాలి అనిపించింది శ్రీకర్? చెప్పు. డాడ్, ఆవిడ నా మేనత్తనా? కాదు, తను మనకేం కాదు. కాదు అనగానే కాకపోవడానికి, వద్దు అనుకుంటే వదిలిపోవడానికి ఆవిడే మన ఆఫీసులో ఎంప్లాయీ కాదు డాడ్. బంధం, రక్త సంబంధం. మన ఆఫీసులో ఆఖరి ఎంప్లాయీని కూడా మీరు చాలా గౌరవిస్తారు, చాలా మర్యాదతో మాట్లాడతారు. అలాంటిది మీరు ఈరోజు ఇలా మాట్లాడారంటే చెప్పండి డాడ్, ఏం జరిగింది? అబ్బా అదేం లేదమ్మా. నేను అడిగింది మా డాడీని, మిమ్మల్ని కాదు. తనని నేనెప్పుడు చెల్లెలిలా చూడలేదు, కన్న కూతురులా చూశాను. అలాగే పెంచాను. అల్లారు ముదుగా అడిగింది ఏది కాదనకుండా అన్నీ ఇచ్చాను. కానీ తను మన ఆఫీసులో పనిచేసే సుబ్రహ్మణ్యాన్ని ప్రేమించింది. ప్రేమించడం తప్పు అని నేను అన్నానమ్మా. ఇప్పుడు నువ్వు గోపిని ప్రేమించావు, నాకు చెప్పావు. గోపి ఎలాంటి వాడో నాకు తెలుసు కాబట్టి నేను కాదనలేదు. కానీ తను అలా కాదు, ఎవరికి చెప్పకుండా పెళ్లి చేసుకొచ్చింది. అయినా యాక్సెప్ట్ చేద్దాం అనుకున్నాను. అప్పుడు మీ మమ్మీనే అతను ఒక పెద్ద ఫ్రాడ్ అని, మన కంపెనీకి సంబంధించిన క్రూషియల్ ఇన్ఫర్మేషన్ డబ్బుకి కకృతిపడి వేరే కంపెనీస్కి లీక్ చేశాడని చెప్పింది. సుబ్రహ్మణ్యం కాదన్నాడు, ఇదంతా అబద్ధం అన్నాడు. ప్రూవ్ చేసుకో అన్నాను. తల దించుకుని నిలబడ్డాడు. తల దించాడు అంటే తప్పు చేశాడనేగా. తనకి అదే చెప్పాను, వినలేదు. తప్పు చేసిన వాడైనా తప్పుడు వాడైనా తాళి కట్టిన వాడే తనవాడు అనుకుంది. వాడితోని వెళ్ళిపోయింది. ఇదంతా మీ తాతగారు తట్టుకోలేకపోయారు. ఆ బాధతోనే ఆయన కన్ను మూశారు. ఆ కబురు చెప్పి రమ్మని మీ అమ్మని పంపించాను.
తను రానందంట. ఈ ఇంటికి తనకి ఎలాంటి సంబంధం లేదని చెప్పి మీ అమ్మని తన ఇంటి నుంచి బయటికి గెంటేసిందంట. తప్పు చేసిన వాడు తనకి తనవాడయ్యాడు, తనవాడు తనకి కానవాళ్ళయ్యాడు. అవును, తప్పు చేశాను, చాలా పెద్ద తప్పు చేశాను. మా నాన్న ఎంత పెద్ద తప్పు చేశాడంటే మా అమ్మ స్థాయి ఏంటి అనేది తెలియక ప్రేమించి తప్పు చేశాడు. మా అమ్మని పెళ్లి చేసుకున్న తర్వాత ఆ ఇంట్లో ఆయనకు స్థానం ఉంటుందా లేదా అని ఆలోచించకుండా చాలా పెద్ద తప్పు చేశాడు. ఇవి మాత్రమే ఆయన చేసిన తప్పులు. ఇంతకు మించి ఏ ఒక్క తప్పు నా తండ్రి చేయలేదు. అసలు మా నాన్న ఎందుకు చనిపోయాడో తెలుసా? కాలు బయట పెడితే కారు, చేతిలో కావలసినంత డబ్బు, తనకు నచ్చినంత షాపింగ్ చేస్తే అవి మోయడానికి పక్కనే ఒక పని మనిషి. ఇది పెళ్లికి ముందు మా అమ్మకున్న పొజిషన్. అలాంటి ఆవిడ్ని తీసుకొచ్చి చిన్న గదిలో పెట్టి కానీ కనీసం 3 రోజులకొక్క పూటైనా అన్నం పెట్టలేకపోతున్నాననే బాధ ఆయన్ని డిప్రెషన్లోకి వెళ్లేలా చేసింది. పెళ్లితో నిరుద్యోగిగా మారిన మా నాన్న ఆయన దగ్గరున్న సేవింగ్స్తో నేను పుట్టే వరకు లాక్కొచ్చారు. ఆ తర్వాత సారీ శ్రీకర్. బాధ అనేది అలవాటైపోయింది అనుకున్నాను. ఏడ్చి ఏడ్చి కన్నీళ్ళు ఇంకిపోయాయి అనుకున్నాను. కానీ నాన్న అనేసరికి ఆయన మీద ప్రేమ కళ్ళలోంచి బయట కనపడుతోంది. ఎక్కడో ఏమూలో మావయ్య మా అమ్మని యాక్సెప్ట్ చేస్తాడని హోప్ ఉండేది. కానీ ఈరోజు క్లారిటీ వచ్చేసింది. ఏమన్నారు? మా అమ్మ బంధాలన్నీ లెక్క చేయకుండా బయటకు వెళ్ళిపోయిందా? కాదు, ఆయనే బంధాలని మరిచి బయట గెంటారు. సరిగ్గా 28 సంవత్సరాల క్రితం జరిగితే ఈరోజు మరోసారి జరిగింది. మా అమ్మ మరోసారి ఆ ఇంటి నుంచి గెంటు వేయబడింది. బాధపడకు శ్రీకర్. ఎవరూ కావాలని ఏది చెయ్యరు. ఎంత మంచివాళ్ళైనా, ఎంత గొప్పవాళ్ళైనా అనుకోకుండా అప్పుడప్పుడు కొన్ని తప్పులు చేస్తారు. అవి వాళ్ళు కావాలని చేసేవి కాదు. చేసేది తప్పు అని తెలియక చేస్తారు. చేశాక అది తప్పు అని చెప్పేవాళ్ళు లేక అలాగే ఉండిపోతారు. వాళ్ళకి వాళ్ళు చేసింది తప్పు అని తెలిసేలా చేస్తే తెలుసుకుంటారు. ఆ తప్పుని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు. సరిదిద్దుకోవాలంటే వాళ్ళు చేసింది తప్పు అని వాళ్ళకి తెలియాలి. తెలిసేలా చెయ్యాలి. చేస్తాను.